చర్య తప్పకుండా ఈసారి మాత్రం మేము తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి శివాజీ అసలు మొత్తం ఈ వివాదం అంతా శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళల వస్త్రధారణకు సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యలు, అతను ఏం మాట్లాడాడో చూసి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను. శివాజీ చేసిన దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో కోటేశ్వరరావు గారు, శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చూశారు మీరు. శివాజీ ఒక మోరల్ పోలీస్ గా వ్యవహరించారు. ఆ పదజాలం కాకపోయినా ఆ విధమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో లేదా తెలుగు సమాజంలో ఉన్నారు, గణనీయంగా ఉన్నారు, రోజు రోజుకి పెరుగుతున్నారనేది మనం గమనించాలి. ఆడవాళ్ళు నైటీలు వేసుకొని బయటికి రాకూడదు అని ఆంక్షలు విధించినటువంటి మోరల్ పోలీసులను చూశాము. తాజాగా ఆడవాళ్ళు సెల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ అంటే వీడియోలు చూడకుండా కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్లు ఉపయోగించాలి అని చెప్పేసి తీర్మానాలు చేసి పంచాయతీలు తీర్మానాలు చేసినటువంటివి మనం చూసాము. అనేకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, అణచివేతలకు గురైనటువంటి వాళ్ళలో మరొక మహిళల గురించి ఈ విధమైనటువంటి మోరల్ పోలీసింగ్ మన సమాజంలో తరతరాలుగా వస్తున్నటువంటిది. దాని కొనసాగింపుగా శివాజీ మాటలు ఉన్నాయనేటువంటిది ఒకటి. అతను తాను చేసినటువంటి వ్యాఖ్యలకి బేషరతుగా క్షమాపణలు చెప్పి వాటిని వెనక్కి తీసుకున్నాడని చెప్పారు. అయితే ఆ చెప్పిన దానిలో నిజాయితీ లేదనేటువంటిది మనకు అందరికీ తెలుసు. అదే సమయంలో అతను మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా అతన్ని సమర్థించేటువంటి వాళ్ళు మనకి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కనిపిస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మహిళా కమిషన్లు నోటీసులు ఇచ్చి పిలిపించి సంజాయికి కోరుతాయా లేదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు అతను చెప్పినటువంటి హీరోయిన్లో రష్మిక, ఆ రష్మిక గురించి చెప్పిన తర్వాత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక వేసుకున్నటువంటి బట్టల గురించి లేకపోతే ఆమె ఉన్నటువంటి తీరుతేనుల గురించి మనందరికీ ఉచితంగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వేతనాలు లేకుండా పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు కదా, అటువంటివన్నీ కూడా బయటికి చూపిస్తున్నారు. మరి అటువంటి విషయాలు మరి శివాజీకి తెలియదా అనేటువంటిది ఒకటి. రెండోది, బయట ఫంక్షన్లలో వేసుకోవడం గురించి ఆయన చెప్తున్నాడు. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పేరుతోటి లేకపోతే ఇతరత్ర వాటి పేరుతోటి
మరి అదే నిర్మాతలు అదే రంగంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా మరి శివాజీ ఏమైనా మాట్లాడారా నైతిక విలువల గురించి? అందువలన నైతిక విలువలు అనేటువంటివి ఎక్కడైతే బలహీనమైనటువంటి వాళ్ళు ఉంటారో ఆ బలహీనమైనటువంటి వాళ్ళకే వాటిని బోధిస్తుంటారు అనేది ఒకటి. అందువలన ఆ విధమైనటువంటి మోరల్ పోలీసింగ్ బాధ్యత ఎవరికి ఈ సమాజం ఇవ్వలేదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, ఈ సందర్భంగానే కొన్ని వివాదాలు సనాతన ధర్మం అని, లేకపోతే ఇటు శివాజీ ఉదంతంలో ఒక సనాతన ధర్మాన్ని పక్కాగా నేను కట్టర్ హిందూ అని